హాయ్ అండి. నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోస్లో ఈ బ్లౌజ్ కటింగ్ అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న లైనింగ్ పీస్ని బ్లౌజ్ మీద వేసి బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలండి. మెయిన్ పీసు నేనైతే గమ్ పెట్టే ఐరన్ చేసేసాను. కాకపోతే నేను డబల్ లైనింగ్ వేసానండి, ఎందుకంటే మగ్గం వర్క్ కదా, కొంచెం స్టిఫ్గా ఉంటుందని. లైనింగ్ని పైన బ్యాక్ సైడ్ నెక్ మీద వేసి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా నెక్ షేప్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టుకోవాలండి. కొంచెం లెంత్ ఎక్కువైనా ఒక్కొక్కసారి వీడియో కూడా కరెక్ట్గా రికార్డ్ అవ్వలేదు. నేను రికార్డ్ అయ్యింది అనుకుని స్టిచ్చింగ్ చేసేసానండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కాకపోతే ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో కట్ చేసుకుంటున్నట్టయితే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ నెక్ లైన్ ఎలా ఉందో అలా గీసుకోవాలండి. నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి సింగిల్ ఫుట్ పెట్టి కుడుతున్నానండి. సింగిల్ పాదం అయితే ఇంకా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే నీడిల్స్ తిరిగిపోవడం అలాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదండి, ఎక్స్ట్రాగా ఉన్న నెక్ పీస్ మొత్తాన్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసేసుకుని అక్కడక్కడ టాకాలు పెట్టుకోవాలండి. అక్కడక్కడ టాకాలు పెట్టుకోవడం వల్ల నెక్ షేప్ బాగా కుదురుతుంది. మనకి నెక్ తిప్పినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. అక్కడక్కడ టాకాలు పెట్టుకుని లైనింగ్ పీస్ని రివర్స్ చేసి ఒకసారి గోటుతో ఆ కుట్టు మీద గీయాలండి. గీస్తే అలా పట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు మిషన్ మీద ఆ మెయిన్ బ్లౌజ్ పీస్ మీద కాకుండా లైనింగ్ మీద మిషన్తో పక్కన కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చూడండి, చూపిస్తాను. మనం గోరు పెట్టి గీయడం వల్ల ఆ షేప్ అన్నది నీట్గా తెలుస్తుందండి. గమ్మని బ్లౌజ్ పీస్ మడత పడిపోవడం అలాంటిది ఉండకుండా ఉంటుంది. కరెక్ట్గా లైనింగ్ మీదే పడాలండి కుట్టు, మెయిన్ పీస్ మీద పడకూడదు. అలా కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత నీట్గా తిప్పేసుకుని మిగతా ఎక్స్ట్రాగా ఉన్న చంకల వైపు ఖర్చుల వైపు మొత్తం బ్లౌజ్ పీస్కి అతికేసుకోవాలండి. ఇంకా మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి వీడియో ఫుల్గా చూస్తే కూడా మీకే తెలుస్తుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇంట్లో మనకు ఖాళీ కుదురున్నప్పుడు వీడియోస్ చూస్తూ నేర్చుకోవచ్చండి. నేను స్టిచ్చింగ్ అలాగే నేర్చుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం గీయడం వల్ల షేప్ వెనకాల అలాగే నిలబడుతుంది. ఒకసారి అది కుట్టేసిన తర్వాత మనం ఐరన్ చేసుకుంటేనండి సరిగ్గా నిలబడుతుంది. అదే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ని కానీ ఏదైనా సరే ఇలా పట్టు టైప్ అలాంటివి మాత్రం డైరెక్ట్గా ఐరన్ చేయకుండా ఏదైనా న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ మీద ఐరన్ చేసిన, లేదంటే వేరే క్లాత్ ఏదైనా పెట్టి ఐరన్ చేసినా మనకి కిందది కూడా ఐరన్ అవుతుందండి. అప్పుడు నీట్గా వస్తుంది. సింగిల్ పాదం పెట్టాను కదండి, అందుకే అస్తమానం దారం తెగిపోతూ ఉంటుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్ కటింగ్ ఏమైనా కావాలన్నా కూడా నాకు ఇన్ఫామ్ చేయండి. బిగినర్స్ కూడా యూజ్ అవుతుందని నేను స్లోగా పెట్టి చూపిస్తున్నానండి. నెక్ షేప్ దగ్గర చూసుకోవాలండి కరెక్ట్గా రౌండ్గా వచ్చిందో లేదో. చూడండి నెక్ మనకి ఎంత కరెక్ట్గా వచ్చిందో. తర్వాత నడుం పీస్ అండి. నడుం పీస్ మనం కట్ చేసుకున్నప్పుడు తీసుకున్నాం కదండి, దాన్ని బ్యాక్ సైడ్ వేసుకుని దాని మీద కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తిప్పి సేమ్ ఇప్పుడు మనం ప్రతి కుట్టు మీద చేతితో గీస్తే అలా పట్టు ఉంటుందండి. మీరు కటింగ్ వీడియో చూసారండి, ప్రాక్టీస్ చేశారా? మీకు ఏమైనా అర్థమైందండి? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. చూడండి ఇప్పుడు ముక్క అతకం కదండి దీనికి నడుం పట్టి, దాని మీద మళ్ళీ మనం కట్ చేసిన దాని మీద అతికేసిన దాని మీద ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి, మళ్ళీ దాని మీద ఇంకో కుట్టేస్తున్నాను నిలబడడానికి. తర్వాత మనం డాట్స్ వేసుకోవాలండి. మనం మార్క్ చేసుకుని పెట్టుకున్నాం కదండి డాట్స్, అలా వేసుకోవాలి. 1 ఇంచ్కి మనం డాట్స్ మార్క్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇంకా అది కొంచెం మిస్ అయినట్టుంది క్లిప్పు. సేమ్ అండి, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్స్ కూడా మనం ఎలా కట్ చేసుకున్నామో అలా దాని మీద వేసుకుని ఆ ఖర్చులతో హ్యాండ్స్ అయితే నేను తిప్పేశానండి, మొక్క ఏం వేయలేదు. మళ్ళీ తిరిగేసేసి సేమ్ ఇందా మనం కుట్టుకున్నాం కదండి, దాని మీద ఒక గీత గీసుకోవాలండి. గోటుతో గీస్తే నిలబడుతుంది. తర్వాత మళ్ళీ తిప్పేసుకుని చుట్టూ మనం అతికేసుకోవాలండి. ఇదేనండి, నేను అన్నాను కదా కెమెరా సరిగ్గా పెట్టలేదని, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నీట్గా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు ఏమి లేకుండా అతికించుకోవాలండి. ఇక్కడ మనం లైనింగ్కి పీస్ని అతికించేటప్పుడే జాగ్రత్తగా చూసుకుని అతికించుకోవాలండి, ముడతలు రాకుండా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూపించాం కానీ సేమ్ యాజ్ ఇట్ అలా కుట్టుకుని నెక్ కూడా తిరిగేసేస్తున్నానండి. లైనింగ్ తోటి కట్స్ పెట్టుకుని తిరిగేసేసుకుని దాని మీద కూడా లైనింగ్ మీదే కుట్టుపడేలా వేయాలండి, అప్పుడు చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. చుట్టూ అతికేసుకోవాలండి. సేమ్ హ్యాండ్స్కి ఎలా అతుక్కున్నామో అలాగా.
ఫ్రంట్ పార్ట్ అతుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని అతుక్కోవాలండి. 2 నెక్కలు ఓ వైపుకి వస్తున్నాయా లేదా, 2 చంక అవి డౌన్ తీసుకునేవి పక్కకు వస్తున్నాయా లేదా, అవన్నీ ఒకసారి చూసుకోవాలండి. ఒక్కొక్కసారి అక్కడే మిస్టేక్ జరుగుతుంది. ఫ్రంట్ పట్టు డిజైన్ ఉన్న వైపు కూడా నేను నెక్ తిప్పేస్తున్నానండి. చూడండి ఒకసారి కుట్టాను, మళ్ళీ సేమ్ కరెక్ట్గా డిజైన్ వర్క్ వచ్చిందా లేదా, నెక్ షేపు మనం పెట్టుకున్న మార్కింగ్కి అని ఒకసారి చూసుకుని చెక్ చేసుకోవాలండి. దాన్ని తిరిగేసి కూడా సేమ్ ఆ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డాట్స్ మనం ఇందాక కటింగ్లో మార్క్ చేసుకున్నాం కదండి షేప్లు, ఆ డాట్స్ కూడా సేమ్ మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే కుట్టుకోవాలండి. అలా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అన్నది వస్తుంది బ్లౌజ్కి. డాట్స్ని వేసుకున్న దాన్ని బట్టి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కుదిరిందా లేదా అన్నది ఉంటుందండి. డాట్స్ సరిగ్గా వేయకపోతే కుదరదు బ్లౌజు. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ సైడ్ పెట్టుకుని జాయింట్ల దగ్గర అతికించుకోవాలండి. ఈ లోపల షేప్ పట్టి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, షేప్ పట్టికి కూడా బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకుందాము. షేప్ పట్టి కూడా అంతేనండి. షేప్ పట్టి అతికించేటప్పుడు కూడా మనం లోతు తీస్తాం కదండి, అవి 2 ఉక్సిల్ పట్టి వైపు తీస్తాం కదండి, ఆ 2 కరెక్ట్గా ఒకే వైపు వస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీకు కనిపించట్లేదని డిస్ముక్తో గీసి చూపిస్తున్నాను చూడండి. అలాగా లోతు తీసింది కరెక్ట్గా ఉక్సిల్ పట్టి వైపుకే తాలు పట్టి వైపుకే రావాలండి. ఈ క్రాస్గా తీసింది ఖర్చుల వైపుకే రావాలండి, అప్పుడే షేపు సరిగ్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ షేప్ని ఆ ఫ్రంట్ సైడు మనం అతికించుకోవాలి. మనం నీట్గా కుట్టిన తర్వాత ముందు ఫ్రంట్ బ్యాక్ అతికించుకుందామండి. ఫ్రంట్ నెక్ మీద బ్యాక్ నెక్ వేసి 2 కొనలు సరిగ్గా సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎదుగుతున్నాం చూడండి, కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని మిగతాది కుట్టు వేసేసుకోవాలండి. ఉక్సిల్ వైపుకి తాలు వైపు చూడండి, మనము కరెక్ట్గా డాట్ వేసింది సమానంగా వచ్చింది, షేప్లు వేసింది సమానంగా వచ్చింది, ఉక్సిల్ పట్టి తాలు పట్టి కూడా సరి సమానంగా వచ్చింది. చూడండి ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుందండి. ఇప్పుడు ఉక్సిల్ పట్టి తాలు పట్టి కుట్టుకుందామండి. యువతల పక్కదేమో ఉక్సిల్ పట్టి, అందుకని ఉక్సిల్ పట్టి మెయిన్ క్లాత్ పైన వేయాలి. ఉక్సిల్ పట్టి కుట్టేటప్పుడు తాడు పట్టి కుట్టినప్పుడు అయితే ఉక్సిల్ పట్టి కింద వేసుకోవాలండి క్లాత్. అది ఈసారి కెమెరా సరిగ్గా పెట్టి వివరంగా చూపిస్తాను మీకు. చూడండి అది ఉక్సిల్ పట్టి కదండి, పైన వేసాము, దానిపైన మళ్ళీ కుట్టేసుకుంటే అది ఉక్సిల్ పట్టి అయిపోతుందండి. చూడండి కరెక్ట్గానే ఈక్వల్గా వచ్చినాయండి అన్నీ. ఇప్పుడు హ్యాండ్స్ అతుక్కుందామండి. హ్యాండ్స్ మనము కటింగ్లో లోతు తీసాం కదండి, లోతు తీసింది ఫ్రంట్ వైపుకి రావాలి, లోతు తీయింది బ్యాక్ వైపు అతికించుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలండి హ్యాండ్స్కు. లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్కి, లోతు తీయిందేమో బ్యాక్ సైడ్కి పెట్టి కుట్టు వేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసేసుకున్నాక హ్యాండ్స్ని సరిసమానంగా పట్టుకొని మనము ఆది బ్లౌజ్ని బట్టి
ఎంత ఎంత మనం అయితే మామూలుగా 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదండి, ఆ 2 ఇంచులు తీసినా కుట్టు వేసినా సరిపోతుంది. సేమ్ 2 ఇంచులకి ఖర్చు పెట్టుకుంటేనే. లేదు మనకు ఆ జాకెట్తో కావాలన్నా కూడా మనము సైజ్ చూసుకుని పెట్టుకోవచ్చండి. నేనైతే ఖర్చుకు 2 ఇంచులు పెట్టాను కాబట్టి కరెక్ట్గా 2 ఇంచుల దగ్గరే కుట్టు వేసేస్తాను. కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ డౌట్ వస్తే ఆ బ్లౌజ్ని పెట్టి చెక్ చేసుకుని తర్వాత ఇంకో కుట్టు అటు ఇటు వేసుకున్నా సరిపోతుందండి. ఈ పద్ధతిలో మాత్రం మీరు కట్ చేసి కుడితే కనుక బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగా వస్తుందండి. ఈ బ్లౌజ్ అయితే మాత్రం ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా కుదిరిందండి. సేమ్ ఈ పక్కన ఎలా కుట్టు వేసుకున్నామో 2 ఇంచెస్కి ఇవతల పక్కన కూడా అలాగే కుట్టు వేసుకోవాలండి. లేకపోతే అది బ్లౌజ్ని బట్టైనా వేసుకోవచ్చు. ఇంకంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నాకు సజెస్ట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా క్లారిటీగా తీయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చూడండి, మనకు అసలు ఒకరు ఎవరైనా కుడితే కనుక ఒకటి పైకి వచ్చేస్తుంది, ఒకటి కిందకి వచ్చేస్తుంది అని అంటారు కదండి. మనకి అలాగా అన్నది రాదండి అసలు. చూడండి, కరెక్ట్గా లైన్ కూడా కరెక్ట్గా వచ్చింది. అది హ్యాండ్స్ దగ్గర కానీ బ్యాక్ దగ్గర కానీ ఒక పావు ఇంచు కూడా అటు ఇటు అవ్వలేదండి. ఇలా కుడితే ప్లస్ సైజ్ కూడా కరెక్ట్గా వస్తుందండి. ఒకసారి చూడండి, బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఎక్కడ సుంచు రావడం కానీ మడత పడినట్టు కానీ అసలు ఎక్కడా లేదు. నీట్గా అందుకే అంత క్లారిటీగా పెట్టానండి. లెంత్ ఎక్కువైనా కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.